వీడియో ఎంతుంది 47 నిమిషాలు ఏముంటుంది దీంట్లో చూడడానికి అని అయితే అనుకోవద్దు. వీడియో 47 నిమిషాలు ఉన్నా కూడా ఏ ఒక దగ్గర బోర్ కొట్టదు. ఈ వీడియో ఏంటి అని అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణుడి కళ్యాణం జరిగిందనమాట. సో దానికి సంబంధించింది ఈ వీడియో. నాకు తెలిసినంతవరకు ఇది ఎక్కడ బోర్ కొట్టదు, మీరైతే ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాను. ఇది ఇంతసేపు చూడలేము అని అంటే నేను డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ కూడా ఇచ్చాను. ఎక్కడ ఏమేమి అంటే లైక్ తాలిబొట్టు ఎప్పుడు కడతారు, కంకణాలు ఎప్పుడు కడతారు, జీలకర్ర బెల్లం ఎప్పుడు పెడతారు, ఇవన్నీ నేను టైం డ్యూరేషన్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అన్నదానానికి ప్రిపరేషన్స్ అనమాట. సో ఈ వీడియోలో చాలా బాగుంటుంది అనమాట. పూజారి గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు పెళ్ళి చేసేటప్పుడు. సో నేను దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి పెట్టాను అనమాట. ఏంటంటే మహాభారతం కురుక్షేత్ర యుద్ధం టైంలో చాలామంది సైనికులు చచ్చిపోతూ ఉంటారు, చాలామంది బతుకుతూ ఉంటారు. సో వాళ్ళ కోసము ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు, ఎవరు ప్రిపేర్ చేసేవాళ్ళు అనే విషయం చెప్పారనమాట. దాన్ని నేను సపరేట్గా ఒక వీడియోలా ఎడిట్ చేసి పెట్టాను. మీకు టైం ఉంటే అది కూడా చూడండి. ఇక్కడ ఏంటి అని అంటే ఈ గొడుగు వచ్చేసి దేవుడి దగ్గర పెడతారనమాట. ఆల్రెడీ నేను పెళ్ళి కోసం దేవుళ్ళని ఎలా అలంకరిస్తారని వీడియో కూడా పెట్టాను, మీకు టైం ఉంటే చూడండి. ఇప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ తలంబ్రాలు బియ్యం ఉంటాయి కదా, అవి కలిపేశారు పసుపు అదంతా వేసి. సో ఇప్పుడు ఆ బియ్యము ఊర్లో ఉన్న పూజారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. పూజారి వాళ్ళ ఇంట్లో తాలిబొట్టు తయారు చేస్తారనమాట. వాళ్ళు ప్రతిసారి వాళ్ళ ఇంటి నుంచే వస్తుంది. అంటే రాముల వారి తిరునాళ్ళప్పుడు కానీ ఇలాంటి టైంలో కానీ వాళ్ళ ఇంట్లో నుంచే వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి తలంబ్రాల బియ్యము 2 డీసులు ఉన్నాయి, మామూలు బియ్యము 1 డీసు ఉందన్నమాట. మామూలు బియ్యం డీసు వాళ్ళకి ఇచ్చేసి తలంబ్రాల బియ్యము మనం తెచ్చుకుంటాం అనమాట దేవుడికి. అక్కడి నుంచి తాలిబొట్టు దేవత వాళ్ళకి ఇస్తారనమాట. తాలిబొట్టు తయారు చేసి మనకి ఇస్తారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాము. మంగళసూత్రం చేసేసారు. ఇది అక్కడ పూజారి వాళ్ళ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసి మనం గుడికి తీసుకెళ్ళిపోతామన్నమాట. సో ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తారనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రెండిట్లో పెట్టాము
వస్తుందిలేమ్మా. అక్కడ నీవే సచ్చిదే ఈనో ఛార్జింగ్ అయిపోతుంది ఫోన్లో. నీ ఫోన్లో ఉంది, నా ఫోన్లో కూడా బాగానే వస్తుంది అనుకో. ఆడు పెడుతున్నాడు ఎంత చేసిన టైము. ఎత్తుకొస్తారు మా నాన్నమ్మ కాకుండా ఇవన్నీ నీకేలా. నేను మా ఫ్రెండ్ కడిగి అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం అశ్వనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. ఈశ్వరతో జయశమాసే శుక్లపక్షే చతుర్థాం దుర్వరీ చతుర్థాం దిశో శుభతిలో పంచమ్యాయాం దిశో శుభతిలో వాసరస్తు స్థిరవాసరిత్తాయాం శుభనక్షత్రసుయోగ శుభకరణ ఏవం గుణవిశేష విశ్యాయాం अस्यां सुभदिनां ममोपात्तदुर्गक्षेत्वार श्री परमेश्वरवृत्यर्थं श्री वेणुगोपालस्वामी देवतामुद्दिश्य श्री वेणुगोपालस्वामी देवतामुद्दिश्यर्थं सर्वसिद्धिविनायक स्वामी देवताभ्यो नमः.
वरसिद्धिविनायक स्वामी वराभ्यो नमः। ध्यायामि ध्यानं लोपयामि आवाहयामि आसनं लोपयामि हस्तयोः अर्थं लोपयामि पादयोः वाच्यं लोपयामि शुद्धोदकस्नानं लोपयामि वस्त्रार्थं वस्त्रान् लोपयामि गन्धान् धारयामि गन्धस्योपरिव्यञ्जनार्थं वस्त्रान् लोपयामि ॐ पुष्पाणि पूजयामि ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ अजित्यं मदिशीतौच्छन् पुरुषं जातमग्रतः तेन देवाय साक्षात्ये तस्माज्ञा सर्वोदः समृद्धं हृदार्थं मनोवत्सागुच्चक्रिये वायुव्यान् आरण्यान्यहम्याच्चे तस्माज्ञा सर्वोदः विजत्सामानि जिग्धिरे चन्दावुंसि जिग्धिरे तस्मादस्तु वारे तमसस्तुवारे सर्वाणि रूपाणि विचिच्छरीरः तमसस्तुवारे सर्वाणि रूपाणि विचिच्छरीरः नामानि कृतानि मां नरकाद्घोरात् दिव्याद्योतिर्नोऽस्तुते धूपं समर्पयामि पूर्णं धामे मधुव्यासारेके एकधा ब्रह्मणमुपहरति एकथैव यजमानायुस्तेजो यथाति मन्दं दुसरेन्द्राय लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः विजयपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः। अनेन रुक्मिणी सत्यभामा समेत
दृष्टिदोष निवारणार्थं पाशिकत्वेन रातं पूरयित्वा ॐ अक्षतप्राक्षतप्रियमेनासो अक्षत अक्षन्तु पुत्रक ऋतुपुरन्नरुष्पक्षत अक्षतप्राक्षताः नमो नमो भवति ध्यायमानोन्नां केतुर्भसामेत्यग्रे भागुं देवेभ्यो विददा ध्यायन्तु चन्द्रमास्तिरदीर्घमायुः ॐ अनेन कृष्णपरमात्मदेवताभ्यो नमः राजस्थाने भाषिकं पूरयित्वा ॐ श्रीकृष्णपरमात्मदेवताभ्यो नमः श्रीकृष्णपरमात्मदेवताभ्यो नमः परिहवं परिभालं रिक्षपन् श्री महागणाधिपतये नमः देवताभ्यो नमः देवताभ्यो नमः
చేసే ప్రదేశం ఏదయ్యా అంటే లలాట స్థానం అన్నమాట. మరి లలాట స్థానంలో 72,000 నాడులు కలుస్తాయి ఇక్కడ. మరి వివాహానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? అబ్బాయిని అమ్మాయిని చూస్తారన్నమాట. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారన్నమాట. ఈ ముగ్గురులో ఎవరిని చూడాలో అర్థం కావటం లేదు. వచ్చినటువంటి భక్తులకైనా వచ్చినటువంటి బంధుమిత్రాలకైనా సరే. రుక్మిణి కన్నా సత్యభామ బాగున్నదంటే, సత్యభామ కన్నా రుక్మిణి బాగున్నదంటే, మరి ఆమెను పొగడకపోతే ఏమో కోపం, ఏమో పొగడకపోతే ఆమె కోపం. మధ్యలో ఆయన ఉన్నాడు చూసారా, పిల్లలు పెట్టుకొని ఆయన ఇద్దరు కత్తులు చూస్తుంటాడు అన్నమాట. ఆయన ఏం సమాధానం చెప్పలేక మహానుభావుడు. అదే కృష్ణావతారం అంటే. 16,000 మంది గోపికలండి అంటారు. 16,000 మంది గోపికలతో ఆయన సన్నిహితంగా కాకుండా స్నేహంగానే ఉన్నాడు. 16,000 మంది గోపికలతో స్నేహంగా మెలిగాడు. 16,000 మంది గోపికలతో ఆ అవతారాన్ని చూపించాడు ఆయన. స్నేహంగా ఉంటూ కృష్ణావతారాన్ని అంత గొప్ప విశేషంగా చూపించాడన్నమాట మహానుభావుడు. అటువంటి ఆయన మరి వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని, అయ్యగారిని, పెళ్లి కొడుకుని, పెళ్లి కుమార్తెలు చూస్తుంటారు కదా. మరి పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కుమార్తె చాలా బాగున్నది, పెళ్లి కుమార్తె కన్నా పెళ్లి కొడుకు ఇంకా చాలా బాగున్నాడు అనుకుంటారు అందరూ కూడా. మరి వాళ్ళ దృష్టి అంతా కూడా వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ దృష్టి దోషాన్ని పోగొట్టే దానికోసం అని చెప్పేసి పాశికాలం అనేటటువంటి దాన్ని లలాట స్థానంలో కట్టాలన్నమాట. తర్వాత వివాహ సమయంలో కంకణాన్ని కడతారండి. మరి కంకణం ఎందుకు కడతారయ్యా అంటే వామదక్షిణ హస్తాభ్యాం. వామదక్షిణ హస్తాభ్యాం అంటే వామహస్తము అంటే ఏమిటండి? కుడి చేతిని వామహస్తం అంటారన్నమాట. దక్షిణ హస్తాభ్యాం, ఎడమ చేతిని దక్షిణ హస్తాభ్యాం అంటారు. మరి ఈ కంకణం అనేది వివాహ సమయంలో కట్టిన తర్వాత ఆ వివాహం అయ్యేంత వరకు కూడా ఆ అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే ఎటువంటి సమస్యలు కలగకుండా తతో భూత ప్రేత పిశాచ భక్త బ్రహ్మ రాక్షస యక్షయ మనూత శాకిని ఢాకిని సత్పస్వావద దోష నివారణార్థం ఇవన్నీ కూడా వీళ్ళని ఆవహించకుండా వివాహం అయ్యేంత వరకు కూడా మీకు ఇది రక్షగా ఉండుగాక అని చెప్పేసి కంకణాన్ని కడతారు వివాహ సమయంలో. అదే విధముగా తదుపరి కన్యాదానం అన్నమాట. కన్యాదానం చాలా విశేషమైనదన్నమాట. అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం ఏదయ్యా అంటే ఏమిటయ్యా? ఏ దానమయ్యా గొప్పది అన్ని దానాల్లోకెల్లా? విద్యాదానం గొప్పది అన్నారన్నమాట. మరి విద్యాదానం ఎందుకండి గొప్పదంటే ఏ దానానికి ఎంత ఫలితమో అంత ఫలితం ఉన్నది, కానీ విద్యాదానానికి మాత్రం ఫలితం లేదండి. తరతరాలు చెప్పుకుంటారన్నమాట. వాడు ముసలివాడైపోయి 85 సంవత్సరాలు 90 ఏళ్ళు అయినా సరే అలానే తోపుకుంటే హై స్కూల్లో నాకు ఆయన పలానా ఆయన టీచర్ నాకు చదువు చెప్పారా అని చెప్పేసి 90 ఏళ్ళప్పుడు కూడా చెప్తాడు. అర్థమైందా? మరి 90 ఏళ్ళప్పుడు ఆ కన్యాదానం ఏమైనా చేశారని చెప్పి మా మామ చెప్తాడా? చెప్పడన్నమాట. మరి చదువు చెప్పినటువంటి గురువు గారిని మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. ఎందువల్ల? ఆ గురువు చెప్పినటువంటి విద్య వలనే నేను ఈ విధంగా ఉన్నాను. ఈరోజు గురువు గారు చెప్పినటువంటి నాకు ఉపదేశం వలనే నేను ఈ విధంగా ఉన్నాను. దాన్ని ఎవరు కూడా దొంగలించడానికి అవకాశం ఉండదన్నమాట. ఎవరైనా సరే మన నోటితో చెప్తేనే అవతల వారికి రావాలది, లేకుంటే విద్యాదానం అనేది ఎవరు దొంగలించలేరు. కన్యాదానము, కన్యాదానం చేసినటువంటి వాళ్ళకి ఎంత గొప్ప విశేషం ఉన్నదో తెలుసండి. బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అన్నారు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అంటే ఈ కన్యాదానం భగవంతుని యొక్క కన్యాదానం. అందులో ఇక్కడ 2 కన్యాదానాలు జరుగుతున్నాయన్నమాట. అమ్మవార్లు ఇద్దరినీ కూడా స్వామివారికి అప్పగిస్తున్నారన్నమాట. మరి ఒక కన్యాదానం చూడడం చాలా అదృష్టం అంటే మరి 2 కన్యాదానాలు చూడడం ఇంకా గొప్ప అదృష్టం ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే మన తల్లి తరపున మన తండ్రి తరపున వాళ్ళకి కూడా 10 తరాల ముందు 10 తరాల తర్వాత వాళ్ళకు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఈ కన్యాదానం చూసినటువంటి వాళ్ళకు
కన్యాదానం చేసినటువంటి వాళ్ళకన్నమాట. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క పాదములు కలుగుతున్నారన్నమాట. ఆయన కాళ్ళు గడిగి ఆయన కన్యాదానం చేయబోతున్నారు. ఓం అధానంత వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానమనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యస్తేజో వాయురాకాశాధ్యావరుణైరావృతే సింహమితి బ్రహ్మాండ కంతయో మధ్యే ఆధార శక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానంత నాగ శేషలక్షకాశ్చ దిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య భువర్లోక సువర్లోక జనోలోక సత్యలోకానమపరి తలే భువర్మః యస్సవచ్యత్యుత షడ్లోకానామదో భాగే చక్రవాల మధ్యగతమః సువేర సహస్ర శకరాగమత్తిని మహానాలాయమాన పరిరాజరాజస్య శేషస్య సహస్రవనామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముధాంగిర పుష్పంత స్ఫురీకాఖ్యాష్ట దిగ్ధంజ సంతానందో దంపితే అమరావత్య సోధవ భోజవతి రైవతి సిద్భవతి గాంధర్వతలకావత్యాది పుణ్యపురే విరాజతే సకలకులమ స్వామి పుష్కరత్రైహేచాగ్ర శ్రీశైలాది పుణ్యజలాధిష్ఠితే ఓం కార్తవీరామ శిబిరంతే సుమరోత్ భగీరథ నంగసిరిబిందు గయాంబరీష దిలీప ముఖబలత యాతిమాందా తుషోత్రాక షోడశ మహారాజే పరిపాలతే కార్తవీర్య సకల పూర్వ పురుగుస్త ప్రహర్చంద్ర షట్చక్రవర్తి ప్రతిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గోళ మలయాళ సింహళ త్రిపుల ధావిల కర్ణాట నాట కర్ణాట మరాఠ బాణాట సార పాండ్యాపులి ఆంధ్ర పునదశాన్న పూజ తుక్కుడు గురుగాంధార విదేశ వాక్మిక బర్భడ కేకయ కేసుర కుంతల గ్రాల సురసేనా సేవన టంకణ కొంకణ వజ్రభద్రపాస్వ గూర్ఛలయామన ఝాల ఆంధ్ర సాల్వచేది సింధవంత్య ధరేక విశేష దేశ భాష భూమిపాలా చిత్రదే భాగీరథి తుంగభద్ర మలాపహారి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశకి గంధకి విచిత్రక వశిష్ట సర్వపాపాక్షావతి పల్గుని పుణ్యతా ప్రణీత ఝనేక పుణ్యనది పవిత్రతే అయోధ్యాముదరామాయ కాశీ కాంచవంతిక పురీద్వారవత్యాది పుణ్యపురి విరాజితే సకలపరంపర స్వామి పుష్కరత్రే జయశాచల శ్రీశైలాది పుణ్యధరాధిష్ఠితే శంభూ ప్రక్షశాల్మల పులివంశశాఖ పుష్కరాఖ్య సప్త దీపదీపితే భారత కింపుడు సేనావృతకులు భక్రాస్మిక హరిహిర్మయ పరమాత్మ దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వర్తిష్యమన వ్యవహారిక చాంద్రమణస్వస్తి విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతు జ్యేష్ఠమాసే శుక్లపక్షే ఓం పంచమ్యాం శృతువాతరస్తు అనేన ఓం స్థిరవాసయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ హేమంగళ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అనేన చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అచ్యుత ఆనంద మృగారుషే త్రయారుషే ప్రవరాన్విత అచ్యుతో వక్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆది మధ్యాంతరహితాయ ద్వాపరయుగ నివాసాయ సాక్షాత్ కృష్ణ పరమాత్మమూర్తి శర్మనేవరాయ ఓం ఆంగీరస ఆయాస్య గౌతమత్రయారుషే ప్రవరాన్విత ఓం అనేన ఆంగీరస ఆయాస్య భూస్థితయారుషే ప్రవరాన్విత భరద్వాజ గోత్రోద్భవీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం అనేన ఓం రుక్మిణీ నామ్నీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప వత్సార మైత్రో త్రయారుషే ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం సత్యభామా నామ్నీం కన్యాం కన్యాం కనక సంపన్న కనక బలదేవతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ కన్యే మమాకృతో పూయ కన్యమే దేహపాసే ఊహ కన్యాం సాలంకృతాం సాత్ నిద్రాయ శ్రీమతే ప్రయతోహం ప్రయస్యామి ధర్మకామార్థ సిద్ధయే విశ్వంబరస్య బభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమం కన్యాం ప్రదస్యామి పితॄణాం తారణాయ వైః విద్యుత్కోదక పూర్వం దద్యా తస్మై త్రివాచకం
స్వామివారి యొక్క కన్యాదాన మహోత్సవం జరగబోతుందన్నమాట. సత్యభామ గారు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ నాన్నగారు ఎంత బాగా కాళ్ళు కడుగుతున్నారో చూడండి అని చెప్పేసి. అని రుక్మిణి గారు కూడా అదే విధంగా ఉన్నారన్నమాట. మా నాన్నగారు కూడా ఎంత బ్రహ్మాండంగా కాళ్ళు కడుగుతున్నాడు ఆ మహానుభావుడికి, ఆ ఆనంద స్వరూపుడికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి, కృష్ణ పరమాత్మ గోవింద అని చెప్పేసి ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో వడిపాల బియ్యం కట్టబోతున్నారండి. ఈ వడిపాల బియ్యం ఎందుకు కడతారయ్యా అంటే ఒక ఆడపిల్ల అనేటటువంటి ఆమె పుట్టింటిని మరిచిపోకుండా జరుగుతున్నదండి. భక్తులందరూ కూడా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుచున్నాం. యోక్త మాంగళ్య దేవతాభ్యో నమః. ఓం ధ్యానమావాహాని షోడశోపచార పూజాం జగరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హరీం సువర్ణరజస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీం మాతగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం ప్రవజ్యాస్తినాదత్తబోధినీం. శ్రీం దేవీముపక్వయే శ్రీర్మాదేవీ సుధాం. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాత్వాంజ్వలంతే వృత్తాత్తపయంతే. పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యథాజ్వలంతే శ్రియం లోకే దేవదుష్టాముధారాం. తాం పద్మినీం శృణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ స్థితాం త్వాం రుణే. ఆదిత్యవర్ణే తమసో దిశాతో వనస్పతిస్తరయామ్యహం. అభూతిమసమత్సింధమే గృహాత్ గంధద్వారాం నిత్యపుష్టాంగరీషణీం. ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. మనసః కామమాభూతిం రాజసత్యమసీమహే పశూనాకం రూపమన్యస్య. మహిస్త్రీ శ్వేతాంసా కర్తమేన ప్రజాభూతా మహిషంబర కర్తమాం. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలీం మాపస్వయంతు సిద్ధాని దిక్రీతవసవే గృహేత్. ఇది దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. యోక్తమాంగళ్య దేవతాభ్యో నమః. తాత్కాలిక Bye.
బ్రహ్మగంధి దేవతా మహోత్తస్య మహోత్తమస్తు మహోత్తకాలే సూర్యాధీనం నవానాగ్రహాణాం అగిచ్చంతు దిశయ అనుకూలతా బలసిద్ధిరస్తు తదాస్తు. బ్రహ్మగంధి దేవతా మహోత్తస్య మహోత్తమస్తు మహోత్తకాలే సూర్యాధీనం నవానాగ్రహాణాం परमात्मदेवताभ्यो नमः. ज्ञानमावाहनाय षोडशोपचारम्. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इंदिरामन्दिरं चेतसा सुंदरं देवकीనందనం నందనం భజే. అందరూ కూడా పైకి లేచి ఒకసారి స్వామి వారికి నమస్కారం చేస్తూ హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే అచ్యుతం కేశవం రామనారాయణం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం కృష్ణదామోదరం వాసుదేవం హరిం కృష్ణదామోదరం వాసుదేవం హరిం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం శ్రీధరం మాధవం గోపికావల్లభం శ్రీధరం మాధవం గోపికావల్లభం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే జానకీనాయకం రామచంద్రం భజే హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ కి జై శ్రీకృష్ణ పరమాత్మ భగవాన్ కి గుంట గ్రామ నివాసాయ గోపీజన వల్లభాయ గోవర్ధనోద్ధారాయ ఓం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ దేవతాభ్యో నమః. బహుపరాక్ 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 అనేన కృష్ణ పరమాత్మ దేవతాభ్యో నమః. తర్వాత స్వామివారికి మంగళహారతి, తర్వాత చదివింపుల కార్యక్రమం ఉంటుందండి. స్వామివారి మంగళహారతి గావించి ఆత్మరక్షణ నమస్కారం చేసి తర్వాత స్వామివారికి విశేషంగా పూలమాలతో ఆట ఉంటుందన్నమాట. పూలమాల దీనైనా భజంత్రీలు పూలమాల పాట